ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయమున దైవ సందేశమును అందించుటకు దేవుని సన్నిధానములో నిలబడి ఉన్నాను. ప్రియా సంగమా, మనము దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి ఉన్నాం. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వచ్చి ఉన్నాం. ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వచ్చి ఉన్నాం ఈ సాయంకాల సమయమున? ఎందుకు దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి ఉన్నాం ఈ సాయంకాల సమయమున? 150వ కీర్తన మన కొరకు ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగము. చాలా చాలా సుపరిచితమైన లేఖన భాగము. ఈ లేఖన భాగములో కీర్తనాకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలాగున ఆయన ఆహ్వానిస్తున్నాడంటే, దేవుని ఆలయమునకు రండి, అన్ని విధములైన వాద్యములతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు. 1వ వచనములో మనం చూస్తే 150వ కీర్తన 1వ వచనములో చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి అంటూ ఆయన 3వ వచనము నుండి అన్ని రకముల వాయిద్యములతో దేవుని స్తుతించాలని ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు. ఎన్నో స్టోరీస్, ఎన్నో ఫ్యాక్ట్స్, ఎన్నో విషయాలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవాపరంగా కారణాలు కోలలుగా ఉన్నవి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు. ఆయన ఆలయమునకు వచ్చి దేవుడు మనకిచ్చిన వాయిద్యములతో దేవుని స్తుతించుటకు ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. నేను రాకముందు చక్కటి పాటలు పాడుతున్నారు కొయర్ వారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. నేను వారితో పాటు, నాకు చాలా ఇష్టం వినడము, వారితో పాటు పాడడం అనేది. చాలా చక్కగా పాడుతూ ఉన్నారు. చాలాసేపు నేను వాళ్ళను ఫాలో అయ్యాను. వాళ్ళలో చాలామంది ఇన్వాల్వ్ అయి పాడడం చూశాను. దేవుణ్ణి ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవుడు మన స్వరములనే కాదు, వాయిద్యములనే కాదు, దేవుడు మన హృదయములను కూడా చూస్తున్నాడు అని మనం ఎరిగిన వారమై మనము ఆత్మతో హృదయముతో పాడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హల్లెలూయా అనే మాట కూడా ఇక్కడనే రాయబడినది. యెహోవాను స్తుతించుడి. గ్రీక్ భాషలో హల్లెలూయా అనే మాట ఉంది. హల్లెలూయా. హల్లెలూయా అనే హీబ్రూ పదమును మనము విడదీసి చూస్తే, హలేల్ అనగా స్తుతించుడి, యా అనగా యెహోవా. యెహోవా, ఐజయా, జెర్మియా, ఈ యా అన్న ఆ చివరి పదం ఏదైతే ఆ పేరులో ఉందో అది యెహోవాకు సంబంధించిన పదం. సో యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా అనగా స్తుతించుడి, యా అనగా యెహోవాను స్తుతించుడి. యాక్చువల్గా లిటరల్గా దాని యొక్క అర్థం ఏంటంటే, ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా అన్న పదము డిక్షనరీలో మీరు చూస్తే, మామూలు సెక్యులర్ డిక్షనరీలో ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ అని ఉంటుంది. ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. ఈ టు అనే మాట మింగేశారు. ప్రైజ్ ద లార్డ్ అనే మాటని మనము చూస్తున్నాం. ఈ మాట
స్తుతికి సంబంధించిన మాట. హల్లెలూయా అనే మాట స్తుతికి సంబంధించిన మాట, ఆరాధనకు సంబంధించిన మాట, దైవారాధనకు సంబంధించిన మాట హల్లెలూయా అనే పదం. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే వందనమునకు చెప్పే మాటగా ఉంది, గ్రీటింగ్ వర్డ్గా ఉంది. బైబిల్లో ఎక్కడ కూడా ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ హల్లెలూయా అనే మాట గ్రీటింగ్ వర్డ్గా లేదు. మీరు పత్రికల్లో చూస్తే ఎదుటి మనిషికి వందనములు చెప్పుడి అని ఉంది, ప్రైజ్ ద లార్డ్ చెప్పమని లేదు. అయినా క్రైస్తవ లోకములో చర్చెస్లో ఈ రోజుల్లో ఎక్కువగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటున్నారు. ఎవరేం చేయగలరు, ఎవరు ఆపగలరు? అది అలా వచ్చేసింది. కాబట్టి దానికి జవాబు ఏంటంటే ఆమెన్. ప్రకటన గ్రంథము 19వ వచనములో ఈ పదము మరలా వాడబడి ఉన్నది. కాబట్టి అక్కడ వారు ఆమెన్ అన్నారు. హల్లెలూయా గొప్ప స్వరముతో పరలోకములో హల్లెలూయా అనగా, భూమి మీద కూడా హల్లెలూయా అనగా, తిరిగి జవాబు ఇచ్చిన ఆ పెద్దలు చదువుతున్న ఈ యొక్క రీడర్ కూడా హల్లెలూయా అని పలకాలన్న డివైస్ అక్కడ ఉన్నది. అది రాయబడలేదు కానీ పలకాలనుంది. ఎవరైనా లిటరేచర్ అర్థం చేసుకుంటే వెంటనే ఆమెన్ అని అంటారు. తిరిగి హల్లెలూయా అని అతను అన్నప్పుడు తన సంఘం ఆమెన్ అనాలి. దేవునికి స్తోత్రం అంటే ఆమెన్ కలుగునుగాక అన్న మాట ముదవంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ అని అంటే ఆమెన్ అంటేనే ఆ స్తుతి దేవునికి వెళుతుంది. కాబట్టి ఆ మాట ప్రైజ్ ద లార్డ్ కాకుండా ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. ద లార్డ్, హూ ఈజ్ ద లార్డ్? లార్డ్ అని వేరే వారి యొక్క దేవతల పేర్లు ఎత్తుతున్నారు. లార్డ్ డాష్ డాష్ డాష్. నేను ఇక్కడ పలకకూడదు ఆ మాట. లార్డ్ డాష్ డాష్ డాష్. లార్డ్ అనేవాడు మరణమును గెలిచి ఉండాలి. ఏ లార్డ్ మృత్యువును గెలవలేదు. ప్రభువైన యేసుక్రీస్తే మరణమును గెలిచి లేచాడు సజీవుడు. ఆయనొక్కడే లార్డ్ అని రోమా పత్రికలో పౌలు ఘంటాపదముగా పలికి ఉన్నాడు 7వ అధ్యాయములో. కాబట్టి ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ అని సంపూర్ణంగా అంటే హల్లెలూయాకు అది పూర్తి అర్థంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ హీబ్రూ భాషలో ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ ఆన్సర్ కాదు, ప్రైజ్ ద లార్డ్ అంటే ఆమెన్. హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్ ఆన్సర్ కాదు, ఆమెన్. యెహోవాను స్తుతించుడి. యెహోవా అనగా దూరముగా ఉన్న దేవుడు, యేసుక్రీస్తు అనగా సమీపమైన దేవుడు. యెహోవా అనగా యేసుక్రీస్తు అనగా రక్షకుడు. యెహోవా అనగా అదృశ్యమైన దేవుడు, యేసుక్రీస్తు అనగా దృశ్యమైన దేవుడు. ఎప్పుడైతే యెహోవాను స్తుతించుడు అంటే వెంటనే నూతన నిబంధన కలిగిన సత్యము కలిగిన సంఘము యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుడు అన్న మాట భారతదేశానికి ఏమాత్రము కూడా ఆటంకము లేదు. కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు అంటే చాలా అభ్యంతరకరంగా ఉంది ప్రపంచానికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనాలు దాటి వస్తూ ఉంటే, కనబడని దేవుణ్ణి కనపరచుటకు యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నాడు. కనబడని దేవుడు కనబడ్డాడు, ఆయనే యేసుక్రీస్తు. యెహోవాను స్తుతించుడి. స్తుతి ఆరాధన నేరుగా యెహోవాను స్తుతించలేమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తుంది సంఘానికి. ఆరాధన కృతజ్ఞతాస్తుతులు పరిశుద్ధాత్మ దేవునికి నేరుగా చెల్లించమని బైబిల్లో ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆరాధన చేయుటకు, సంఘమునకు, విశ్వాసులైన మనకు తోడ్పడుతూ సహాయం చేస్తూ, కారకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయము చేస్తున్నాడు.
అయితే అద్భుతకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తును మాత్రమే నేరుగా ఆరాధించవచ్చు అని బైబిలు తెలియపరుస్తుంది. దైవం మర్మము ఎంత క్లారిటీ ఉందంటే యేసుక్రీస్తులో అంత క్లారిటీ ఉంది. నేను జీసస్ ఓన్లీ గ్రూప్ నుంచి వచ్చిన వాడని కాదు, యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడడం లేదు. నేను త్రిత్వ సిద్ధాంతాన్ని బహు గట్టిగా నమ్మేవాడిని. క్రైస్తవ విశ్వాస పిల్లర్లో ఒక పిల్లర్ త్రిత్వ సిద్ధాంతము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ముగ్గురు వ్యక్తులు విడివిడిగా ఉన్నారు, విడదీయని విధంగా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు విడివిడిగా ఉన్నారు, విడదీయని విధంగా ఉన్నారు. వారే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, దైవం ఒకటే. సో మనము దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి ఉన్నాం. ఎలాగునా, ఏంది అనే విషయాలు మనము చూసి ఉన్నాం. ఎప్పుడైతే వాక్యానుసారముగా ఆరాధన చేస్తామో అది పరిశుద్ధాత్ముని చేత నింపబడి చేయడము జరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముని చేత నింపబడిన దైవజనుడు వాక్యమును తెలిసి పరిశుద్ధాత్ముడు వాక్యము వేరుగా లేరని తెలియపరుస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియపరుస్తాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించుట అట్టివారు కావాలననే తండ్రి కోరుచున్నాడు. యోహాను సువార్త 4:24-25 వచనములు అట్టివారు కావాలనే తండ్రి కోరుచున్నాడు. ఈ సాయంకాల సమయమున బేతనీ ఎంబీ చర్చ్ 15వ వార్షికోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆరాధించుటకు ఇట్టివారేనా ఆయన కోరింది? 150వ కీర్తనలో 2వ విషయము కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. అదేంటంటే కొన్ని ఆధారాలను ఇస్తున్నాడు, 3 కారణాలను ఇస్తున్నాడు. కాల్ టు థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ అండ్ ఈజ్ ఆల్సో గివింగ్ కాజెస్ టు వర్షిప్ ద లార్డ్. 3 కారణాలను ఇస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. గత సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు, నడిపించినందుకు, తోడు నీడగా ఉన్నందుకు మనము ఆరాధించుటకు, స్తుతించుటకు వచ్చాం కదా. ఇక్కడ 3 కారణాలు మనం చూద్దాము. ఈ 3 కారణాల్లో ఒక కారణాన్ని ఈ రాత్రి సమయమున విపులంగా తెలియపరుస్తాను. దాని ద్వారా మనము దేవుని ఆరాధించి పూజించి గణపరుస్తాం. రేపు 2వ కారణాన్ని విస్తరించి తెలియపరుస్తాను నాకు ఇచ్చిన టైంలో. తర్వాత 3వ కారణాన్ని ఆదివారము తెలియపరుస్తాను. ఆ 3 కారణాలు చెప్తాను. సో మొదటి కారణాన్ని మనము విపులంగా తెలుసుకుందాం. 1వ వచనము మరలా చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి 2వ వచనములో ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. 3 కారణాలు. 1 మొదటి వచనము 2వ భాగములో ఆయన బలమును బట్టి. 2వది ఆయన పరాక్రమమును బట్టి. 3వది ఆయన మహాప్రభావమును బట్టి. దైవ బలమును బట్టి, దైవ పరాక్రమమును బట్టి, దైవ మహాప్రభావమును బట్టి. ప్రియ సంగమా, ఈ సాయంకాల సమయమున మనము వార్షికోత్సవము జరుపుకుంటూ ఉన్నాం. ఈ 3 కారణములు బట్టి కీర్తనకారుడు దేవుని ఆరాధించుటకు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆహ్వానించున్నాడు. ఈ సాయంకాల సమయమున సంఘమైన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ 3 కారణాలలో మొట్టమొదటి కారణము దైవ బలం, గాడ్స్ మైటీ పవర్. గాడ్స్ పవర్.
దేవుని బలం. ఈ 3 కారణాలను సంఘం యొక్క దృక్పథముతో కూడా 3 విషయాలు ముందే నేను మీ ముందు ఉంచుతాను. ఇశ్రాయేలు సమాజానికి ఈ 3 కారణాలు ఇవ్వబడి ఉండగా, మనం ఇశ్రాయేలు సమాజము కాదు, సంఘం, చర్చ్, ఎక్లెసియా. మనము సమాజము కాదు, మనము సంఘం. సంఘమునకు దైవ బలం ఏంటంటే, నంబర్ 1 విశ్వాస ప్రమాణం. సంఘమునకు దైవ పరాక్రమము ఏంటంటే విశ్వాస పరిమాణం. సంఘమునకు దైవ మహాప్రభావం ఏంటంటే విశ్వాస ఫలం. విశ్వాస ప్రమాణమును బట్టి, విశ్వాస పరిమాణమును బట్టి, విశ్వాస ఫలమును బట్టి సంఘము దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునిని ఆరాధించాలి అని ఈ వార్షికోత్సవం విపులంగా మనము తెలుసుకొని ఉన్నాం. మనకెన్నెన్నో కారణాలు ఉన్నాయి, కానీ బైబిల్ ఆధారంగా సంఘము ప్రధానంగా చేయవలసిన విషయము, ప్రసంగికునిగా నేను ప్రార్థన చేసి దేవుని మీద వేచి ఉండి, నేను వార్షికోత్సవ సందర్భంగా చాలా ప్రసంగాలు ఉన్నాయి, చాలా నా హృదయములో రకరకాల ప్రసంగాలు నింపబడి ఉండగా, నేను ఒక కొత్త ప్రసంగం, చాలా సాలిడ్ది, చాలా హై స్టాండర్డ్ది, 80 ఏళ్ళ వయసున్న సంఘమునకు అందించాలని పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపింపబడి ఇక్కడ నిలబడి ఉన్నాను. కీర్తనాకారుడు దైవ బలమును బట్టి ఇశ్రాయేలు సమాజాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుణ్ణి ఆరాధించమని ఆహ్వానం పలికి ఉన్నాడు. మనము పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్దాం ఎగ్జాంపుల్గా దైవ బలమును గురించి. తర్వాత ఆ దైవ బలం సంఘమునకు విశ్వాస ప్రమాణము అని నేను క్రొత్త నిబంధనలోనికి వచ్చి తెలియపరుస్తాను. పాత నిబంధన గ్రంథములో మన పితరులకు పేట్రియాక్స్ ఆది కాండములోనే ఉంటారు. పేట్రియాక్స్ ఆ కాలము వేరు. ఆదాము, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు, వీరందరూ కూడా పితరుల కాలం. ఈ పితరుల కాలములో ఇశ్రాయేలుకు దైవ బలమున్నది. దేవుడు నేరుగా ప్రత్యక్షమై మాట్లాడేవాడు. నేరుగా ప్రత్యక్షమై దేవదూత ద్వారా మాట్లాడేవాడు. దేవదూతల రూపములో వచ్చి మాట్లాడేవాడు. కొన్నిసార్లు వారు తాకి చూసి కుస్తీ పట్టినప్పుడు కూడా వారి తొడగూటి విరిగిందని యాకోబు పలికాడు. కాబట్టి నేరుగా వారికి ప్రత్యక్షమయ్యాడు. అది ఇశ్రాయేలుకు విశ్వాస ప్రమాణం. ఆ తర్వాత మనము చూస్తే మోషేను చూస్తాము. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము వారికి విశ్వాస ప్రమాణం, వారి విశ్వాసమునకు రుజువై ఉన్నది. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్యములోకి నడిపించినాక వాగ్దానం చేసిన ఆ కానాను దేశమునకు నడిపించక ముందుకు దేవుడు ఇదిగో మీ విశ్వాస ప్రమాణము అని ధర్మశాస్త్రమునిచ్చాడు. అదే వారి యొక్క బలం. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తల ద్వారా ప్రవచనం ఇచ్చారు, రాజులు రాజాధికారము చేశారు. అదే వారి బలం. యుద్ధములో గెలుచుటకు అదే వారి బలం. దేవుడే వారి బలం. వారి విశ్వాస ప్రమాణమే వారి బలం. వారి విశ్వాస ప్రమాణము దేవుడే, దైవ బలమే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే దావీదు యొక్క
జీవితాన్ని తీసుకుంటే, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారి? దేవుని హృదయాన్ని, దావీదు హృదయాన్ని చూసినప్పుడు ఏమాత్రము తేడా కనిపించదు. ఏమాత్రము తేడా కనిపించదు. దావీదు నా హృదయానుసారి అన్నాడు. ఎందుకు అనంటే, దావీదు ఏ పని దేవుడు చేయమన్నా ఫస్ట్ దావీదు ప్రవక్త వైపు చూస్తాడు. దావీదు ఎడమ వైపు ప్రవక్త ఉంటే, కుడివైపు యాజకుడు ఉంటాడు. సో ఇక్కడ ప్రవక్త, రాజు, యాజకుడు. ప్రవక్త, రాజు, యాజకుడు యేసుక్రీస్తే. కానీ దావీదులో ఈ 3 పాత్రలు పోషింపబడడం చూస్తూ ఉన్నాం. దావీదులో మాత్రమే. దావీదు పాత నిబంధన గ్రంథము యేసుక్రీస్తు ప్రభు నోట్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా, దావీదు నిబంధన చేయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారి, దేవుని బలముని ఎరిగిన వాడు, విశ్వాస ప్రమాణం ఎరిగిన వాడు. కాబట్టి ప్రవక్త వైపు చూస్తే ప్రవక్త జరగబోయేది బయలుపరిచేవాడు. ఆ బయలుపరచబడ్డ పనిని ఎలాగూ చేయాలనో యాజకుని వైపు చూసేవాడు. యాజకుడు ఆ పద్ధతి చెప్పేవాడు. ప్రిన్సిపల్ అండ్ ప్యాటర్న్, సూత్రము, దాని ప్రకారమైన పద్ధతి. బైబిల్లో సూత్రం ఇవ్వబడ్డది, దాని ప్రకారమైన ప్యాటర్న్ ఇవ్వబడ్డది. బిబిలికల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్యాటర్న్ అన్న టాపిక్ తీసుకొని రీసెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది. కొందరు మాత్రమే చేశారు ఈ విషయాలు. పద్ధతులు కొన్నిసార్లు తెలియవు ఎలా చేయాలనో. అందుకే చిత్రాలలో ఆ పద్ధతులు కనబడుతుంటాయి. కాబట్టి బైబిల్ చదువుకున్నప్పుడు మనము ఆ సూత్రము పాటిస్తే పద్ధతులు అనేది తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారి. ఎందుకనగా దావీదు దేవుని బలమును ఆశ్రయించాడు. దావీదుకు అదే విశ్వాస ప్రమాణముగా మారి ఉన్నది. ఆ తర్వాత మనము క్రొత్త నిబంధనలో చూస్తున్నాము యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దైవ బలం. సువార్తల్లో యేసుక్రీస్తునే చూస్తున్నాము దైవ బలముగా. యేసుక్రీస్తే విశ్వాస ప్రమాణముగా మనము సువార్తల్లో చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు తర్వాత ఆయన శిష్యులు ద్వారా ఆ దైవ బలమును పత్రికల్లో మనం చూస్తున్నాం. అపోస్తల కార్య గ్రంథంలోనైనా పత్రికలోనైనా చూస్తున్నాం. ఆ విశ్వాస ప్రమాణమును, బిబిలికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయమున కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫెయిత్ నెంబర్ 1, కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్ నెంబర్ 2, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిత్. ఈ 3 పాయింట్స్ 3 రోజులు విపులంగా మీ మధ్య నేను ధ్యానించబోతూ ఉన్నాను, ప్రసంగించబోతూ ఉన్నాను. దైవ బలం సంఘమునకు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ఓ మాట అన్నాడు, బలమైన మాట. ఏమన్నాడంటే, నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవవు. సంఘము అన్న మాట యేసుక్రీస్తు నోట నుండి మీరు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం వరకు మీరు తరచి చూసినా మీకు కనబడదు. ఎక్లేసియా అన్న పదం, గ్రీకు భాషలో ఎక్లేసియా అనే పదము మీకు కనబడదు. యేసు క్రీస్తు ప్రభు నోట నుండి పలకబడ్డ మొట్టమొదటి మాట మత్తయి 16:18లో సంఘము అనే మాట. సంఘము దేవుని యొక్క తలంపులో ఉన్నది, ప్రణాళికలో ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే ఏ ప్రణాళిక గురించి మాట్లాడినా, ఏ దైవ తలంపును గురించి మాట్లాడినా, సంఘము అనే తలంపు, దేవుని యొక్క తలంపు జగత్తు పునాది వేయబడక మునిపే. శూన్యములో సృష్టి ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఆయన మనసులో ఉన్న ఆ మాట సంఘం. సంఘం అనే కాన్సెప్ట్ పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకమైనది.
అన్ని కాన్సెప్ట్స్లో మాదిరి అది కూడా ప్రత్యేకమైన కాన్సెప్ట్, సంఘము అన్న మాట. దానినే ఎక్లెసియాలజీ అని అంటారు. ఇది వేదాంత పరిభాషకు సంబంధించిన పదము, ఎక్లెసియాలజీ అన్న మాట. వేదాంతము అని అంటే, మా అన్నల్లో ఒక పాప అన్నది, మీరు ఏదో థియాలజీ చెప్తున్నారు అన్నది. కానీ పాప, నీకు తెలుసా, ఆ పదము 2 గ్రీకు పదాల కలయికతో పుట్టింది. ఎక్లెసియా అండ్ లోగోస్, ద డాక్ట్రిన్ ఆఫ్ చర్చ్. పరిశుద్ధ గ్రంథము బైబిలు సంఘమును గూర్చి చెప్పబడిన బోధ, పరిపూర్ణమైన బోధ, అది ఎక్లెసియాలజీ. అది 2 గ్రీకు పదాల కలయిక. ఆ 2 గ్రీకు పదాలు కూడా బైబిల్లో నుంచే పుట్టింది. ఆ పదము బైబిల్ పదము, బిబ్లికల్ పదం. బైబిల్కు మనం దూరంగా లేము. నేను బైబిల్ కాలేజ్లో సబ్జెక్ట్స్ చెప్పి సబ్జెక్టు పగబెట్టేస్తుంది. ఎందుకనగా నేను చెప్పే బైబిల్ కాలేజ్లో, ఈవినింగ్ బైబిల్ కాలేజ్లో అన్ని లోకల్ చర్చెస్ వారు వస్తారు, అందరూ వస్తారు, అన్ని డినామినేషన్స్ వారు వస్తారు. ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని పట్టుకొని చెప్తే ఆ పుస్తకం ఎక్కడిది, ఎవరు రాస్తారు, ఏంటంటారు. సో దాన్ని పక్కన పెట్టి, మీ యొద్ద సేమ్ బైబిల్ ఉంది, నా యొద్ద సేమ్ బైబిల్ ఉంది, తెరవండి అంటారు. ఆ లేఖన భాగాన్ని పట్టుకొని నేను వివరించినప్పుడు వారు లేఖన సత్యములోనికి వచ్చి పరిశుద్ధాత్మని చేత పట్టబడ్డారు. నా అనుభవంలో ఎంతోమందిని చూశాను. ఆ నమ్మకముతో ఆ సేవా పరిచర్యలో కొనసాగుతూ వెళుతూ ఉన్నాను. అందులో ఎంత బలం ఉంది అనే విషయం. సో సంఘము యేసు ప్రభు నోట నుండి మొట్టమొదటిసారి మత్తయి సువార్త 16:18 వచ్చింది. ఆ పదము ఎప్పుడైతే పలికాడో సాతాను గానికి అప్పటి వరకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనము నోట నుండి పలుకుతనే వాడు పట్టుకొని శోధిస్తాడు. మన మైండ్లో ఉన్నంత వరకు వాడు లాక్కోలేడు, శోధించలేడు. అక్కడ మనం గమనించుకోవాలి. ఆ తర్వాతనే పేతురును శోధించాడు. పేతురు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు పేతురును గద్దించాడు, సాతానా నా వెనక్కి రా అని. సత్యము బయలుపరచబడినప్పుడే మనము సాతాను పోరాటములోకి వెళ్తూ ఉన్నాము. సత్య అసత్య పోరాటములోనికి వెళ్తాం. ఇది ఒక పోరాటము, ఇది ఒక ఇంటలెక్చువల్ ఫైట్. దిస్ ఈస్ సెరెబ్రియల్ ఫైట్, మెంటల్ ఫైట్, బిబ్లికల్ ఫైట్, ఆధ్యాత్మికమైన పోరాటం. విశ్వాస వీరులు వారే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు నోట నుండి వచ్చిన ఆ సంఘము అపోస్తల కార్యము 2వ అధ్యాయములో అంకురార్పణము దాల్చింది. యోవేలు ప్రవచన ప్రకారము, యేసుక్రీస్తు వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతముగా, పర్మనెంట్గా సంఘం మీద, విశ్వాసుల గుంపు మీద కుమ్మరించినప్పుడు సంఘము ఏర్పడింది. సంఘం అనగా విశ్వాసుల గుంపు. సంఘం అనగా సమాజము కాదు. సంఘం అనగా విశ్వాసుల గుంపు. ఆయా జాతి వారికి, ఆయా మతాల వారికి, కులాల వారికి, రంగు, వర్ణము, దేశము, ఎవరైనా సరే అందరూ యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారి గుంపు. ధనవంతుడైనా, దరిద్రుడైనా, విద్యావంతుడైనా, విద్య లేనివాడైనా, ఎవరైనా. హే, ఇట్ ఈస్ అ మినీ ఇండియా కదా. వి సీ ఏ ఇండియా, చర్చ్ ఈజ్ ఏ ఇండియా, యాక్చువల్ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము పుట్టింది, పెరిగింది, పెద్దగా అవుతుంది, కొనసాగుతుంది. మనము సంఘ కాలములో ఉన్నాం. రాజ్యము వేరే, సంఘము వేరే. రాజ్యములో రాజు ఉంటాడు, సబ్జెక్ట్స్ ఉంటారు. సంఘములో కాపరి ఉంటాడు, కాపర్లు ఉంటారు. సంఘము వేరే, రాజ్యము వేరే. ఈ రెండు కలిపి ఆలోచించాల్సిన అవసరం లేదు.
డిస్పెన్సేషన్స్ అర్థం చేసుకోవాలి, కాలాలను అర్థం చేసుకోవాలి. ఆయా కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడి ఉన్నది, ఆయన తలంపులు బయలుపరచబడి ఉన్నవి. అది మనం మిస్ అవుతే ద హోల్ కాన్సెప్ట్ మనం మిస్ అయ్యి ఎక్కడో ఉంటాం. సరి అయిన ఆరాధన దేవునికి చెల్లదు, సరి అయిన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు రావు. ఎందుకనగా వి మిస్డ్ కాన్స్టిట్యూషన్. సంఘము యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలించడానికి వస్తాడనే ఎదురు చూస్తున్నారు. వారికి సంఘమును గురించిన కాన్సెప్ట్ అర్థం కాదు. పౌలు ఎంతో వివరించాడు. యేసుక్రీస్తు నోట నుండే పలకబడి ఉన్నది. తోరా నమ్మిన వారు అసలే విశ్వసించరు, మోషే ధర్మశాస్త్రం నమ్మిన వారు అసలే విశ్వసించరు, ప్రవక్తలను నమ్మిన వారు. హీబ్రూ గ్రంథము 3 భాగాలు, తోరా, నెబిం అండ్ కెతుబిం. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, దావీదు రచనలు. ఈ 3లో చెప్పబడ్డవే నమ్ముతాయి. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త చివరి అధ్యాయంలో ఈ 3లో నా గురించి చెప్పిన విషయము మీరు గ్రహించరా అంటాడు. జీసస్ను మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూడగలము. న్యూ టెస్టమెంట్ రివీల్డ్ దాట్. కానీ ఎక్కడ అంటే దానికి కావాల్సింది విశ్వాసం. నమ్మితే విశ్వాసం పుడుతుంది. విశ్వాసము మనది కాదు, మనము కృప చేత విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నాము. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అనగా దైవ కృప ఒక పాపి ఎడలో చూపించినప్పుడు ఆ దైవ కృప పాపిలో విశ్వాసాన్ని పుట్టించి ఇదిగో నీ రక్షకుడు యేసుక్రీస్తుని ఆయన మీద ఉంచేటట్లు చేసి రక్షణ పొందేటట్లు చేసింది. కాబట్టి విశ్వాసము కూడా మనది కాదు. గ్రేస్ ఏజెంట్ అయితే విశ్వాసము రిజల్ట్. అందుకొరకే ఆల్వేస్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. అక్కడ బై త్రూ అన్న 2 పదాలు మనం చూస్తున్నాం. గ్రామాటికల్లీ 8 ఆర్గ్యుమెంట్ అది. అందుకే పేతురు గారు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనములో ఏమన్నాడంటే దేవుని వలన కలిగిన విశ్వాసం అని రాయబడింది. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవచ్చు, నేను కంఠత పాఠంగా చెబుతూ ఉన్నాను. ఆయన వలన కలిగిన విశ్వాసము. చూస్తారా? ఒకసారి మనం వెళ్దాం. అపొస్తలుల కార్య గ్రంథము 3వ అధ్యాయము, రండి నాతో పాటు. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అలా కాదు, 16వ వచనం అండర్లైన్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అక్కడ మాట ఆయన వలన కలిగిన విశ్వాసమే. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసును మాట వలన కలుగును. మనమందరం టీవీ చూస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వెంటనే వెళ్ళి కొంటాం. ఎలా వచ్చింది ఆ కొనుగోలు ఉత్సాహము? వినుట వలన. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సో విశ్వాసము కూడా మనది కాదు. బోస్ట్ చేయడానికి ఏమీ కూడా లేదు. తల్లిదండ్రులకు మనము పుట్టడానికి ఇసుమంత మాత్రము కూడా హెల్ప్ చేయలేదు. పూర్తిగా అది తల్లిదండ్రుల కార్యమే. అలాగనే రక్షణ మనలో దైవ కార్యమే, మనదంటూ ఏదీ లేదు. సో విషయం చెప్పేది ఏంటి అక్కడ అనంటే, సంఘము యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. 7 ఏళ్ళు ఆయనతో ఉంటాము అని బైబిల్ చెబుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో తేటగా విషయాలు రాయబడ్డవి. 22 అధ్యాయాలు 3 మాటల్లో ఉంది విషయం. చాలా క్లారిటీతో ఉంది. 7 సంవత్సరములు మనము టైం ప్రకారం ఇవ్వబడి ఉన్నది. భూమి మీద 7 సంవత్సరములు శ్రమల కాలము జరుగుతుందని రాయబడి ఉన్నది. ప్రత్యేకంగా యూదులకు, పరోక్షంగా అందరికీ. ఎందుకంటే యూదులు మెస్సయ వచ్చాడని నమ్మటం లేదు కదా. డూప్లికేట్ మెస్సయ వస్తాడు, మోసం చేస్తాడు. మొదటి 3.5 సంవత్సరంలో వాగ్దానం చేసి మోసం చేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, యేసుక్రీస్తు సంఘముతో భూమి మీదకి వస్తాడు. యెరూషలేమును ఆయన
క్యాపిటల్ సిటీగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడని బైబిల్లో రాయబడినది. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయములో 1000 ఏళ్ళ మాట 6 సార్లు రాయబడ్డది, గంటా పదముగా, రిపీటెడ్గా. అంటే లిటరలీ 1000 years రెయిన్ అని అర్థం. ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నమ్మరు 1000 ఏళ్ళ పరిపాలన ఉందని. అలగరైజ్ చేసేవారు, స్పిరిచువలైజ్ చేసేవారు వాక్యమును, బయలుపరచబడ్డ ఈ గ్రంథాన్ని, లేఖన భాగాన్ని లిటరల్గా వివరించకుండా ఆధ్యాత్మికంగా లేని సత్యమును చెప్పేవారు లేదు అని అంటారు. కానీ అక్కడ 1000 ఏళ్ళ పాలన ఉందని రాయబడి ఉన్నది. సో సంఘము క్రీస్తుతో 1000 సంవత్సరములు మనము ఏల్తామని రాయబడింది. ఆ తర్వాత యుగాంతం. కాబట్టి పౌలు అంటాడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనములో, మీరు ఆయనతో సహిస్తే ఆయనతో ఏలుదురు అన్న మాట మనం చూస్తాం. మీరు ఆయనతో సహిస్తే ఆయనతో ఏలుదురు అన్న మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనము మనం చదువుతున్నాం. సంఘమును గురించిన సంగతి ఈ యూదులకు తెలియని నేపథ్యములో సంఘమును గురించిన సంగతి మనకు బైబిల్ ద్వారా బయలుపరచబడి ఉన్నది. పౌలు ఆ విషయాన్ని చాలా తేటగా బయలుపరిచి ఉన్నాడు. ఆ సత్యముని ఎరిగి మిషనరీస్ మన దేశాన్ని దర్శించారు, సువార్త చెప్పారు, ఆత్మలు రక్షణ పొందారు. సంఘంగా మనం ఏర్పాటు చేయబడి ఉన్నాము. ఇక్కడ ఈ చర్చలలో బేతనీ ఎంబీ చర్చ్ ఒక స్థానిక సంఘంగా ఉన్నది. ఈ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మొదటి తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి దయచేసి. 3వ అధ్యాయము 14-15 వచనాలు. అమ్మ థ్యాంక్ యూ. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ది ట్రూత్. చర్చ్ ఈజ్ ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. ఇక నా వైపు ఒకసారి చూస్తే ఇదిగోండి, చర్చ్ ఈజ్ ద పిల్లర్ గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యము అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో, నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనములో రాయబడ్డ సత్యం అనే మాట మూల భాషలో ఒకే అర్థముతో కూడిన మాట. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘములో పెత్తనము చేసేది పరిశుద్ధ గ్రంథము బైబిల్. సంఘము విశ్వసించుటకు, ఆ ప్రకారము ప్రవర్తించుటకు ఫైనల్ అథారిటీ దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నేను తీసుకుని రాకుండా నిలబడి చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను ఫోన్ తెచ్చినా వాక్యం చూపించాలి, ట్యాబ్ తెచ్చినా వాక్యం చూపించాలి. ఉందా, ఏది ఉంది చూపియండి అని అడుగుతారు. అది మీ ధర్మం, మేము చూపించాల్సిందే. కాబట్టి మోడర్న్ పీపుల్ అర్థం చేసుకుంటారు టెక్నాలజీ, కానీ మనమందరం అర్థం చేసుకునేది బైబిల్. బైబిలే పెత్తనం చేసేది. పోపు కాదు పెత్తనం చేసేది, మరెవరో కాదు, పాల్ పార్కర్ కాదు. పాల్ పార్కర్ ఈ పెత్తనం చేసే వాక్యమును వివరించుటకు వచ్చాడే కానీ, ఇది పెత్తనం చేయాలనే చెప్పుటకు వచ్చాడు కానీ, ఇది ఫైనల్ అథారిటీ అని చెప్పుటకు వచ్చాడు కానీ, పాల్ పార్కర్ లాంటి ఎవరైనా ఈ ప్రపంచంలో మానవుడు ఫైనల్ అథారిటీ కాదు అని మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. సంఘమునకు ఇవ్వబడ్డ బలం, దైవ బలం, విశ్వాస ప్రమాణం అదే వాక్యం, అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫెయిత్. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం మీకు ఇస్తున్నాను.
కాబట్టి సత్యం అనే పదం వాడబడ్డది, ఉపదేశం అనే పదం వాడబడ్డది, హితబోధ అనే పదం వాడబడ్డది, విశ్వాసం అనే పదాలు బైబిల్లో వాడబడి ఉన్నవి. ఎన్ని రకాలుగా పదాలు వాడబడ్డప్పటికీ కూడా, ఉపదేశ క్రమము అన్న పదాలు వాడబడ్డప్పటికీ కూడా, అవన్నీ కూడా సైద్ధాంతికానికి, దైవ బలమునకు, విశ్వాస ప్రమాణమునకు, ఇదిగో మీ చేతులు ఉన్న 66 గ్రంథాల సముదాయ పరిశుద్ధ గ్రంథ బైబిల్ విశ్వాసానికి సంబంధించింది. నన్ను క్షమించాలి, మా నాన్న మెననైట్ అన్న ఐడెంటిటీ పోగొట్టుకోకుండా ప్రభునందు నిద్రించాడు. నేను మెననైట్లో పుట్టా, మెననైట్లో పెరిగా, తరిబీదు పొందా, సేవ చేశా, నేను అలాగే చనిపోతా, నేను రాజీ పడను, నేను మెననైట్ అన్నాడు. అంటే నా ఐడెంటిటీ మెననైట్. సో మేము కూడా ఎక్కడికి వెళ్ళినా, సేవకు వెళ్ళినా, సెమినార్లకు వెళ్ళినా, ఒక ఫామ్ ఇస్తే నీ డినామినేషన్ అని రాస్తే మెనోనైట్ బ్రదరన్ అని రాస్తా. చెప్పాలి కదా, మేము చెప్పాల్సిందే మా ఐడెంటిటీ మెనోనైట్ బ్రదరన్, మా డినామినేషన్ మెనోనైట్ బ్రదరన్. బ్యాప్టిస్ట్, మెనోనైట్, ఇండియా మిషన్, ఈ మూడు ఒక తల్లి పిల్లలు. వారికున్న విశ్వాస ప్రమాణము ఒకటే, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒకటే. మెనోనైట్ బ్రదరన్కు మెనో సైమన్ గారు ఫౌండర్గా, వారందరూ కూడా సత్యాన్ని అర్థం చేసుకొని ఆయన బయటికి వచ్చి ఈ యొక్క తను ప్రారంభించిన మెనోనైట్ బ్రదరన్కు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. సంఘ విశ్వాసులకు, వారు కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా, ఆ కాన్స్టిట్యూషన్ ఎంతగా తెలుసు, ఎంత కంటత పాటగా ఉంది, ఏది మనము చెప్పుకోగలము, మాట్లాడుకోగలము. అయితే సంఘమా, స్థానిక సంఘమునకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది, సమస్తకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది, స్థానిక గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది. స్థానిక సంఘము అది ఏదైనా విశ్వాస విషయములో స్వతంత్రురాలుగా ఉండుటకే సంస్థ వచ్చి ఉన్నది. కాబట్టి 80 ఏళ్ళ ఈ వయసులో, ఈ సంఘం యొక్క వయసులో బైబిల్ ప్రకారము విశ్వాస ప్రమాణము విషయములో మనము దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చానని ఈ సాయంకాల సమయమున చెప్పుటకి ఇంతగా నేను వివరిస్తూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, సంఘానికి బైబిలు ఆధారంగా విశ్వాస ప్రమాణం ఇవ్వబడి ఉన్నది, దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చామని తెలియపరుస్తున్నాం. క్యానన్ కౌన్సిల్ దేవుడు బయలుపరచబడ్డాడు, దేవుడు ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు, దేవుడు డైరెక్ట్ రెవల్యూషన్ ఇచ్చాడని చెప్పబడి ఉండగా, హెబ్రీ 1వ అధ్యాయము 1వ వచనములో పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు, దర్శించిన దేవుడు ఇప్పుడు తన ప్రియకుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు కనబడని ప్రవచనము, బయలుపరచబడ్డ ప్రవచనము, దర్శనము, కలలు, అవి ఏవైనా సరే ప్రత్యక్షమైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండును, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యము శరీరధారేను. ఇన్స్క్రిప్చురేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఇన్స్క్రిప్చురేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇదిగో లేఖనంగా మారిన వాక్కు యేసుక్రీస్తు. అయితే ఈ వాక్యము దేవుడా, పూజించాలనా? కాదు. ఇందులో చెప్పబడ్డ విషయం అర్థం చేసుకోవాలని. సో క్యానన్ కౌన్సిల్ ముందు ఎన్నో గ్రంథాలు దైవ గ్రంథాలుగా వచ్చి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించి వందల వేల గ్రంథాలలో నుంచి 66 గ్రంథాలు మాత్రమే ఎన్నుకోబడ్డవి. ఇదే పరిశుద్ధ గ్రంథముగా డిక్లేర్ అయ్యింది. మీ దగ్గర పాత పరిశుద్ధ గ్రంథాలు బైబిల్ ఉంటే జాగ్రత్త, ఎత్తిపెట్టుకోండి. కొత్త గ్రంథాలు, కొత్త బైబిల్ కొంటుంటే జాగ్రత్త సుమా. పదాలు మారుతున్నాయి, అర్థాలు మారుతున్నాయి, సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ మారుతుంది. క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, నేను గర్వించి చెప్పడం లేదు. నేను అనర్గళంగా హిబ్రూ, గ్రీకు మాట్లాడగలను, చెప్పగలను, రాయగలను.
కాబట్టి మూల భాష ఆధారంగా నేను చెబుతున్నాను. నా దగ్గర హీబ్రూ గ్రీక్ బైబిల్ ఉంది, ఒరిజినల్ బైబిల్ ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఈ క్రిస్మస్ అప్పుడు ఇదంతా కూడా తప్పు అని ప్రచారమైంది సోషల్ మీడియాలో. దానికి ధీటుగా జవాబిచ్చాను, అవి ఎలాగున దైవ వాక్కు అని, ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు అని. సో ఈ 66 గ్రంథాలు మీ చేతుల్లో ఉన్న బైబిల్, నా చేతిలో ఉన్న బైబిల్ ఒకటే. చూడండి తేడాగా ఉందా? అయితే దేవుని గూర్చి 66 గ్రంథాల్లో చెదిరి ఉన్న లేఖనాలను సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి దేవుడు అంటే ఇది అన్న క్రమానుసారమైన బైబిల్ బోధనే విశ్వాస ప్రమాణం. 66 గ్రంథాల ఆధారంగా యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, సంఘమును గురించి, పాపమును గురించి, మానవుని గురించి, ఈ బైబిల్ను గురించి, యుగాంతమును గురించి, రక్షణను గురించి ఏ టాపిక్ అన్న తీసుకో, 66 గ్రంథాల ఆధారంగా ఒక అంశమును గురించి క్రమానుసారమైన బైబిలు బోధనే విశ్వాస ప్రమాణము. అది స్థానిక సంఘానికి దేవుడే ఇచ్చాడు, నీ చేతుల్లో ఉంది. ప్రతి విశ్వాసి ఆ విశ్వాస ప్రమాణములో రావాలి. సో ఈ దైవ బలం బట్టి దేవుని స్తుతించాలని మనం వచ్చి ఉండగా, అనగా విశ్వాస ప్రమాణమును బట్టి దేవుని స్తుతించాలని కీర్తనకారుడు బైబిల్ దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా, అనగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫెయిత్, అనగా స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. ఈ విషయంలో మనము అనగా మన హెడ్, 2వ పాయింట్ హార్ట్, 3వ పాయింట్ యాక్షన్ మనం చూడనైనాం. సో ఈ హెడ్ విషయంలో, ఈ విశ్వాస ప్రమాణ విషయంలో కొలసీ పత్రికలో రాయబడి ఉన్నది. పౌలు అన్నాడు, శిరస్సును చక్కగా అత్తుకొని అమర్చబడి ఎదుగుడి అని అంటాడు. ఈ రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనలు విశ్వాస భ్రష్టత్వం. సైద్ధాంతిక విషయాల్లో వదిలిపెట్టారు, నమ్మకాన్ని వదిలిపెట్టారు. బ్రతుకు తెరువు అయిపోయింది, బాగా లేదు, పరిస్థితులు ప్రమాదంగా ఉన్నాయి, పైన ఉన్నాయి. డబ్బులు సంపాదించాలని సేవకులు మాట్లాడుతున్నారు, నొప్పించరు, బాధ పెట్టరు, పాపాన్ని గురించి మాట్లాడరు. ఇది బైబిల్ సత్యం ఇలా చెబుతుందని చెప్పడం వారు తక్కువైపోయారు. సూటిగా మాట్లాడి గట్టిగా బండ మీద కట్టాల విశ్వాసిని అన్న మాటలు లేవు. మేము ఇలా చేయలేదా, అలా చేయలేదా అంటే ప్రభు అన్నాడు, ఆ దినమున దైవ చిత్త ప్రకారము చేయలేదు అని అంటాడు. మీరెవరో నేను ఎరగను అంటాడు. కాబట్టి మనకు క్లారిటీ ఉంది, దేవుని మాట ఏమి చెప్పిందో ఆ ప్రకారము చేస్తే అది గ్యారంటీ మాట, రివార్డ్స్ తప్పనిసరి. సో ఇట్టి విషయంలో ఈ విశ్వాస ప్రమాణమును బట్టి, దైవ జ్ఞానమును బట్టి, సత్యమును బట్టి, సైద్ధాంతికతను బట్టి 66 గ్రంథాల ఆధారంగా ఒక విషయం మీద నాకు క్లారిటీ ఉంది అన్న, ఒక విషయం మీద నా విశ్వాసము చాలా స్పష్టంగా ఉందన్న. ఇది మన దైవ బలం. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. ఆయన ఆలయములోనికి వచ్చి వాయిద్యములతో యెహోవాను స్తుతించుడి. దేన్ని బట్టి? ఆయన బలమును బట్టి. సంఘమా, మనం ఆయన ఆలయంలోనికి ఆహ్వానింపబడి ఉన్నాం ఆయన స్తుతించుటకు. ఈ 15వ ఏట, ఈ 80వ ఏట దేన్ని బట్టి? బైబిల్ చెప్తుంది, విశ్వాస ప్రమాణమును బట్టి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫెయిత్ను బట్టి. నేను ఎంతగా ఎరుగుదును, ఒక విషయంలో నాకు ఎంత క్లారిటీ ఉంది. నేను ప్రభువును నమ్మాను, బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, సత్యము నాకు అర్థమైపోయింది. మా నాన్నగారు ఒక మాట అన్నాడు, నాయనా నువ్వు డాలర్ని అనుభవించాకు, నువ్వు నేర్చుకున్న సత్యాన్ని అనుభవించన్నాడు. నాకు తెల్లోడు సపోర్ట్ కాదు, నల్లోడు సపోర్ట్ కాదు. నేను చాలా క్లారిటీగా, గ్రామాటికల్గా నాకు దేవుని యొక్క ఉద్దేశం అర్థమై ఉండగా దాన్ని నేను పట్టుకొని
జీవిస్తూ ఉన్నాను. అది నన్ను నడిపిస్తుంది, పోషిస్తుంది. ఇంత ధైర్యంగా వీధిలో నిలబడి సువార్త చెప్పగలుగుతూ ఉన్నాను, సంఘాల్లో నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఏంది అది నడిపించేది అని అంటే, ఐ నో వెరీ క్లియర్లీ వాట్ ద బైబిల్ సేస్. షాడో ఆఫ్ డౌట్ లేదు నాకు, ఇసుమంత రేణువంత డౌట్ లేదు. అంత ఎయిర్ టైట్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అంటే విషయం, సత్యం అంత తేటగా కనబడుతుంది. సాత్వికంతో, విధేయతలతో ఆ సత్యాన్ని తెలియపరచడము జరుగుతూ ఉంది. కాబట్టి నేను చూశాను రిజల్ట్స్, నా జీవితములో నేను అన్వయించుకున్నాను. ఇది నేను నిలబడి ఉన్నది. ఇదే శాశ్వతం, ఇదే శాశ్వతం. ఈ లోకములో అన్నీ పోతాయి, ఆ మహిమలో వచ్చేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫెయిత్ మాత్రమే, విశ్వాస ప్రమాణం మాత్రమే, యెహోవా బలము మాత్రమే వస్తుంది.